హలో హాయ్ అందరికీ, నేను మీ హేమాక్షిరావు. వెల్కమ్ బ్యాక్ టు హేమాక్షిరావు ఛానల్. ఈరోజు మన వీడియోలో బ్రింజల్ తవా ఫ్రై రెసిపీని చేస్తున్నాను. ఈ రెసిపీ సింపుల్గా టేస్టీగా నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేలా చేస్తున్నాము. ఈ రెసిపీ పైన క్రంచీగా లోపల జ్యూసీగా ఉంటుంది. ఈ రెసిపీ సాంబార్ రైస్లో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుంది. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలా లైక్ చేయడం వల్ల మరికొంతమందికి వీడియో వెళ్తుంది. అలానే ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా. ఇప్పుడు నేను ఇక్కడ పెద్ద వంకాయని తీసుకున్నాను. ఇలాంటి వంకాయ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని ఇందులోకి వేయించుకున్న శనగపిండిని వేసుకోవాలి 1 స్పూన్. అలానే కొంచెం పసుపు, అలానే 3/4 స్పూన్ కారం, సాల్ట్ టేస్ట్కి సరిపడా, ధనియా పౌడర్ 1 స్పూన్, వేయించిన జీలకర్ర పౌడర్ 3/4 స్పూన్. ఇలా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక చెక్క నిమ్మకాయని తీసుకోవాలి. ఇలా నిమ్మకాయ ప్లేస్లో ఆమ్చూర్ పౌడర్ని కూడా 1 స్పూన్ వేసుకోవచ్చు. ఆమ్చూర్ పౌడర్ వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. అది లేని వాళ్ళు ఇలా నిమ్మకాయనైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత పౌడర్లా తయారవుతుంది. ఇలా తయారైన తర్వాత వంకాయని తీసుకొని అది శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టు స్లైసెస్ని కట్ చేయాలి. కట్ చేసేటప్పుడు మీడియం థిక్ స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వలన ఈవెన్గా 2 సైడ్స్ కుక్ అవుతాయి. అలానే ఇవి మరీ మందంగా ఉంటే లోపల పచ్చిగా ఉండి పైన ఫ్రై అయినట్లు ఉంటాయి. అందుకు ఇలా మీడియం స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన పీసెస్ని మనం ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా పొడిలో పెట్టి 2 వైపులా అప్లై చేసుకోవాలి. ఇలా పైన కోటింగ్ అనేది బాగా పట్టేలా చూసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఈ స్లైసెస్ని ఇందులో పెట్టుకోవాలి. ఇలా ఈ మసాలా పొడిలో మనం వాటర్ వేసుకొని కూడా బాగా మిక్స్ చేసి ఆ పేస్ట్ని కూడా అప్లై చేయొచ్చు. నేను ఇలా చేస్తున్నాను. ఇలా మొత్తం స్లైసెస్ని ఇలా అప్లై చేసుకోవాలి. ఈ స్లైసెస్ మొత్తాన్ని ప్లేట్లో పెట్టుకొని 5 మినిట్స్ విడిచిపెట్టేయాలి. అంతలో ఒక ప్యాన్ని తీసుకొని దాన్ని బాగా వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ మస్టర్డ్ ఆయిల్ని వేసుకోవాలి. ఈ మస్టర్డ్ ఆయిల్ అనేది బ్రింజల్ కర్రీకి చాలా టేస్టీని ఇస్తుంది. ఇలా ఈ ఆయిల్ని వేసుకున్న తర్వాత బాగా ఆ ప్యాన్కి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఈ స్లైసెస్ని ఒకదాని తర్వాత ఒకటి దూరంగా పెట్టుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మధ్యలో టర్న్ చేసుకుంటూ ఫ్రై చేస్తూ ఉండాలి. 2 వైపులు ఇలా ఫ్రై అయ్యేటట్లు చూస్తూ ఉండాలి. ఈ స్లైసెస్ మొత్తాన్ని టర్న్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత ఎమ్మీగా ఉందో. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా బ్రింజల్ తవా ఫ్రై చేశారు అంటే మళ్ళీ చేస్తారు. ఇది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇవి ఈవెన్గా 2 సైడ్స్ ఫ్రై అయ్యాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా ప్లేట్లో తీసుకుని నెక్స్ట్ బ్యాచ్ కోసం తవా పైన కొంచెం ఆయిల్ని వేసుకోవాలి. ఇందులో ఆయిల్ ఉన్నట్లు అయితే పర్వాలేదు, ఆయిల్ లేనట్లయితే కొంచెం ఆయిల్ని వేసుకొని ఈ బ్రింజల్ స్లైసెస్ని ఇలా
దీనిపైన పెట్టుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇది చేయడం కూడా చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఈవెన్గా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి తీసుకొని సర్వ్ చేసుకోవడమేని. మరి ఈ టేస్టీ బ్రింజల్ తవా ఫ్రై మీకు నచ్చినట్లయితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ కామెంట్స్ని షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం హేమాక్షిరావు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.